హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఎస్ఎస్సి నుండి పోలీస్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఈరోజు ఆ ఉద్యోగాలకి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది అయితే తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ గతంలో ఎస్ఎస్సికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో వాటితో డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేసు మీరు డీటెయిల్స్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు మీరు ఇప్పటిదాకా ఎస్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. సో మొట్టమొదటిగా డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే వెరిఫై ఆధార్ దగ్గర మళ్ళీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ ఐడి కార్డ్. ఓకే, మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే కనుక వేరే ఏదో ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క ఐడి కార్డ్ నెంబర్ అయితే మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క నేమ్ అనేది 10వ తరగతి మార్క్ లిస్ట్, ఓకే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా మనకి మిస్టేక్ లేకుండా స్పేసెస్ అవన్నీ కూడా ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే విధంగా మీరు ఇక్కడ మీ యొక్క పేరు అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెరిఫై నేమ్ అంటే మళ్ళీ నేమ్ అనేది కింద సేమ్ పైన ఎలా ఇచ్చారో కింద అదే విధంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ నేమ్ అనేది కనుక ఏదైనా కారణాల వల్ల ఎప్పుడన్నా చేంజ్ చేసుకుంటే కనుక కొంతమంది అనేది నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యారీడ్ ఉమెన్ ఉంటే కనుక వాళ్ళ నేమ్ చేంజ్ అవుతుంది. అలా ఎవరైనా ఉంటే కనుక 10వ తరగతి మార్క్ లిస్ట్కి సో ప్రస్తుతానికి మీ నేమ్ చేంజ్ అయితే కనుక సో ఎస్ అని చెప్పి చేంజ్ అయిన నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫాదర్ నేమ్ 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఓకే, మీ ఆధార్ కార్డులో కానీ ఐడి కార్డులో ఉన్నట్టు కాకుండా ప్రతిదీ కూడా మనకి రెఫరెన్స్ అనేది 10th మార్క్ లిస్ట్ ఆధారంగానే చూస్తారు కాబట్టి ప్రతిదీ కూడా 10వ తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగానే మిస్టేక్ లేకుండా అయితే దాన్ని పక్కన పెట్టుకుని ఎంటర్ చేయండి. అలాగే వెరిఫై ఫాదర్ నేమ్ అంటే పైన ఎంటర్ చేసిందే మళ్ళీ కింద అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటే అదే విధంగా లేదా ఏదైనా ఐడి కార్డులో ఉన్న విధంగా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. మళ్ళీ తిరిగి మీ మదర్ నేమ్ అనేది అయితే వెరిఫై దగ్గర మళ్ళీ ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ అనేది కూడా మిస్టేక్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓకే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఒకసారి కింద వెరిఫై దగ్గర మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక సో కొంతమంది సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, కొంతమంది స్టేట్ సిలబస్ ఉంటుంది. మీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో అయితే ఉంటుంది కదా బోర్డ్ ఆఫ్ అని చెప్పి అది అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్టేట్ వాళ్ళకి అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఏదైతే మార్క్ లిస్ట్లో ఉంటుందో దాన్ని ఎంటర్ చేసుకోండి. ఇన్ కేసు మీరు సిబిఎస్ఈ సిలబస్ అయితే కనుక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2 సార్లు అయితే సెలెక్ట్ చేసుకోవాలి వెరిఫై దగ్గర. అలాగే 10వ తరగతి మనకి రోల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, మీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో అయితే ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అయితే ఎంటర్ చేయండి. రోల్ నెంబర్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్. మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అదే రోల్ నెంబర్ అయితే మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, తిరిగి మళ్ళీ వెరిఫై రోల్ నెంబర్ దగ్గర మళ్ళీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏ ఇయర్లో 10వ తరగతి పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే మీకు 2000 ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం అనేది ఎంటర్ చేసుకోండి. మళ్ళీ ఇయర్ ఆఫ్ వెరిఫై దగ్గర మళ్ళీ ఒకసారి మళ్ళీ 10వ తరగతి పాస్ అయిన సంవత్సరం అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, మీరు ఒకవేళ డిగ్రీ చేసి ఉంటే కనుక గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా పీజీ అయితే పీజీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అలాగే మనకి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీకు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మళ్ళీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి దగ్గర మీ యొక్క యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడిని అయితే ఓకే మనకి వాడని మనకి బ్లాక్ అయిపోయింది కాకుండా ప్రస్తుతం యూజ్ అవుతుందో లేదా ఒకసారి వెరిఫై చేసుకుని మెయిల్ ఓపెన్ చేసి చూసుకుని ఓకే వర్కింగ్లో ఉంటాయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అలాగే వెరిఫై దగ్గర మళ్ళీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అలాగే మీ యొక్క స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్. ఓకే, మీరు ఏ స్టేట్కి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ 10 పాయింట్లు ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి పైకి వెళ్ళి మిస్టేక్స్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎందుకంటే ముఖ్యంగా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చూసుకోండి. అన్ని 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టుగా యాస్టేజ్గా అన్ని కరెక్ట్గా టైప్ చేసామో లేదా మొబైల్ నెంబర్ అలాగే జీమెయిల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకుని కరెక్ట్గా ఉంటే కనుక అప్పుడు గ్రీన్ కలర్లో సేవ్ అనే బటన్ మీద ఉంది కదా సేవ్ చేయండి, లేదా ఏదైనా మార్చాలనుకుంటే రీసెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్. ఓకే, మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ అనేది మనకి సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ జిల్లా వాళ్ళు, గుంటూరు అయితే గుంటూరు, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, లేదా ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క పిన్ కోడ్ అడ్రస్లో పిన్ కోడ్ ఉంటుంది కదా, సో పిన్ కోడ్ ఏరియాకి పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో 533 ఓకే 101 ఈ విధంగా ఉంటాయి కదా పిన్ కోడ్స్ అనేవి. సో 535,103 ఓకే, సో మీరు ఏదైతే అది పిన్ కోడ్ అనేది అయితే ఎంటర్ చేసుకోండి.
ప్రెజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే, అంటే ప్రస్తుతం మీరు ఉంటున్న అడ్రస్ అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఎస్ అని చెప్పండి. లేదు అనుకుంటే నో అని ఎంటర్ చేసి మీ యొక్క ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది అయితే కింద అయితే మెన్షన్ చేయండి. ఓకే, సో మనకి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుని ఓకే మీరు సేవ్ అనేది అయితే సో క్లిక్ చేసి నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే డిక్లరేషన్ ఓకే మొత్తం అంతా చదువుకున్న తర్వాత మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ ఐ అగ్రీ దగ్గర బ్లూ కలర్ టిక్ అనేది ఉంది కదా, ఇక్కడ మౌస్తో క్లిక్ చేసి టిక్ చేసి ఓకే ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకుని బిఫోర్ సబ్మిట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవని వెరిఫై చేసుకుని ఓకే, లేదా మీరు టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని చెప్పి క్లిక్ చేసుకుని ఒకసారి వెరిఫై చేసుకుని అయితే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవని చూసుకుని. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. పార్ట్ 2కి వెళ్ళే ముందు మీరు దగ్గర ఫోటోగ్రాఫ్ ఓకే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఓకే 3 నెలలకి కన్నా పాతది కాకుండా మరి రీసెంట్గా లాస్ట్ 3 మంత్స్లో తీసుకున్న ఫోటో ఏదైతే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుందో మీకు 20 to 50 KB సైజ్ వచ్చేలా దాన్ని అయితే స్కాన్ చేసి జేపీజీ ఫార్మేట్లో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 3.5 సెంటీమీటర్స్ విత్ 4.5 సెంటీమీటర్ హైట్ ఉండే విధంగా 20 KB to 50 KB వచ్చే విధంగా జేపీజీ ఫార్మేట్లో సో ఫోటో అనేది బ్లర్ కాకుండా నీట్గా క్లారిటీగా ఉండే విధంగా అయితే మీరు స్కాన్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి సిగ్నేచర్ అనేది మీ యొక్క సంతకం కూడా ఒక వైట్ పేపర్ మీద చేసి జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB సైజ్ వచ్చే విధంగా మనకి 4 సెంటీమీటర్ ఇంటూ 2 సెంటీమీటర్ హైట్ వచ్చే విధంగా ఓకే, సో మీరైతే సిగ్నేచర్ ఫోటో అనేది అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఎంతెంత సైజులో మనకి ఫోటో అనేది ఉండాలి, హైట్ అనేది ఎంత ఉండాలని క్లియర్గా ఇచ్చారు కదా, ఈ విధంగా మీరైతే సో మనకి బ్లర్ కాకుండా సిగ్నేచర్ కానీ ఇది కానీ బ్లర్ కాకుండా నీట్గా క్లారిటీగా ఉండే విధంగా సో ఈ విధంగా మీరైతే రెడీ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది కదా, మనకి వెబ్సైట్లోకి వెళ్ళి దాని డీటెయిల్స్తో లాగిన్ అయితే అయ్యి సో అప్లై క్లిక్ ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అని ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో పాయింట్ బై పాయింట్ అనేది. ఓకే, ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో పార్ట్ 2లో మనకి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్ 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అదే విధంగా నేమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేసు నేమ్ చేంజ్ అయితే కనుక చేంజ్ అయిన నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఏజ్ ఎంత అనేది అయితే కింద డిస్ప్లే అవుతుంది మనకి 1/1/2022 నాటికి. సో నోటిఫికేషన్లో మనకి ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చారో అది సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే జెండర్ మేల్, మనకి కేటగిరీ ఏదైతే అది ఓబీసీఆ, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో మోల్స్ అనేవి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. ఆ మోల్ అనేది ప్రజెంట్ మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి. మోస్ట్లీ మనకి బాగానే ఉంటుంది. ఇన్ కేస్ అది అంత విజిబుల్గా లేదు అనుకుంటే కనుక మీరు ఏదైనా అదర్ మోల్ అయితే ఎంటర్ చేయండి. మోస్ట్లీ 10వ తరగతి మార్క్ లిస్ట్లో ఉన్న మోల్స్నే ఎంటర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, సో నెక్స్ట్ మనకి 10వ తరగతి ఏదైతే బోర్డో అది మనకి రోల్ నెంబర్ కానీ ఈరా పాసింగ్ కానీ. ఓకే, అలాగే డూ యూ బిలాంగ్ టు క్యాస్ట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ బట్ నోటిఫైడ్ యాజ్ ఓబీసీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఓకే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ఏదైతే ఓబీసీ లిస్ట్ వస్తుందో అందులో కనుక మీ క్యాస్ట్ ఉంటే కనుక మీరు ఓబీసీ కిందకి అయితే చెందుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో మీ క్యాస్ట్ లేనప్పటికీ సో మనకి ఢిల్లీ గవర్నమెంట్ కనుక మిమ్మల్ని ఓబీసీగా గుర్తించిందా అని అయితే అడుగుతున్నారు. ఓకే, సో అలాగైతే మనకి ఎస్ ఉంటే ఎస్, నో అయితే నో పెట్టండి. డూ యూ బిలాంగ్ టు క్యాస్ట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ బట్ నోటిఫైడ్ యాజ్ ఓబీసీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి దీనికి సంబంధించి ఢిల్లీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి రిలేటెడ్ సో మనకైతే మనకి సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఉంటేనే మనం అయితే ఓబీసీ కింద అయితే కన్సిడర్ అవుతాం కదా. అలాగే ఆర్యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఢిల్లీ పోలీస్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ లేకపోతే నో, మోస్ట్లీ అందరికీ నోయే ఉంటుంది. అలాగే ఆర్యూ నేషనల్ క్యాండిడేట్ కార్ప్స్ సర్టిఫికేట్ హోల్డర్, మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు కొన్ని మార్కులు వెయిటేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. వెరిఫై వెదర్ యు ఆర్ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్, మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే రెండు కూడా ఎస్ అని అయితే పెట్టుకోండి. ఓకే, ప్రాపర్గా చూసుకోండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా, అది ఏఆ, బిఆ, సిఆ. ఓకే, మనకి ఏబీసీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ ఏది అన్న దాన్ని బట్టి మీ యొక్క వెయిటేజ్ మార్కులు అనేవి ఆధారపడి ఉంటాయి. మీ సర్టిఫికేట్ ఏదో ప్రాపర్గా చెక్ చేసుకుని ఎవరికైనా తెలియకపోతే కనుక తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. డూ యూ ప్రాసెస్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అవార్డెడ్ బై ద రాష్ట్రీయ రష్యా యూనివర్సిటీ, మీరు ఈ యూనివర్సిటీ నుండి కనుక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అయితే కనుక మీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఏది చేశారన్నది అయితే ఇక్కడ లిస్ట్ వస్తుంది, అందులో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్, ఓకే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ పరీక్షా కేంద్రాలు మనకి లోకల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవ్వడం జరిగింది. మీకు ఏ సెంటర్ కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గరగా ఉన్నది లేదా మీరు ప్రస్తుతం ఉన్న ప్లేస్కి దగ్గరగా ఉంది లేదా మీకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్స్ని మనకి మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి. మూడు ఎందుకు అడుగుతున్నారంటే ఫస్ట్ సెంటర్ కనుక ఒకవేళ ఫిలప్ అయిపోతే మీకు సెకండ్ ప్రిఫరెన్స్ అయితే చూస్తారు, సెకండ్ కూడా ఫిలప్ అయిపోతే థర్డ్, ఈ విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు మూడు ప్రిఫరెన్సెస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ లేకపోతే నో పెట్టుకోండి.
పెట్టుకోండి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇన్ కేస్ ఎస్ పెడితే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎప్పుడు మరి ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యారు, ఎప్పుడు మీకు రిటైర్మెంట్ అవ్వడం జరిగింది, డిశ్చార్జ్ ఎప్పుడు అయ్యారో, ఎన్నాళ్ళు మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వ్ చేశారు. ఓకే, హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీరు ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బెనిఫిట్ తీసుకుంటూ ఎక్కడైనా మనకి సివిల్ జాబ్స్లో జాయిన్ అయ్యారా, జాయిన్ అయితే ఎస్ అని చెప్పి దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. ఓకే, వెదర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ కోటా యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ ఢిల్లీ పోలీస్. ఓకే, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన స్పెషల్ కోటా అనేది తీసుకుంటున్నారా, రిజర్వేషన్ అనేది అయితే కనుక ఎస్ లేకపోతే నో పెట్టండి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారా అంటే మనకి అన్రిజర్వ్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే ఉంటుంది కదా. ఇన్ కేసు మీకు అన్రిజర్వ్ కింద ఏజ్ సరిపోకపోతే కనుక మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్ అని పెట్టి మీరు ఓబీసీ కింద తీసుకుంటున్నారా, ఎస్సీకి తీసుకుంటున్నారా, మనకి దేని కింద తీసుకుంటున్నారో అన్నది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీది ఏదైతే ఉందో, ఓకే, మీకు పీజీ అయితే పీజీ లేదా ఇంకేదైనా బీటెక్ ఎంటెక్ ఏదైనా చేసుంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్. ఓకే, క్వాలిఫైయింగ్ అయితే మనకి గ్రాడ్యుయేషన్ కదా, గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారా, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ నుండి పాస్ అయ్యారు, యూనివర్సిటీ నేమ్ ఏంటి, మీ యొక్క రోల్ నెంబర్ ఏంటి, డిగ్రీకి సంబంధించింది ఎంత పర్సంటేజ్ వచ్చింది, సీజీపీఏ అయితే సీజీపీఏ, ఇవన్నీ కూడా నీట్గా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపి అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి అదర్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు జాబ్ ఆపర్చునిటీ యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈ డేటాను మనకి తీసుకోవచ్చా అంటే ఎస్ అని అయితే పెట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు. అలాగే కరస్పాండింగ్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ని అయితే పర్మనెంట్ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీ పిన్ అలాగే మొబైల్ నెంబర్ మెయిల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి సో మనకు అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫోటో సిగ్నేచర్ మనం చెప్పుకున్నాం కదా, 20 KB to 50 KB సైజ్ జేపీజీ ఫార్మేట్లో ఉండే విధంగా మనకి 3.5 విత్ 4.5 హైట్ ఉండే విధంగా క్లియర్గా ఫోటో అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలని చెప్పి దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకుని మీరు ఫోటోకి నేమ్ ఇచ్చుకోండి. బై మిస్టేక్ మీరు ఫోటోకి సిగ్నేచర్ ఫోటో కాకుండా నీట్గా ఫోటోకి ముందే నేమ్ ఇచ్చుకొని సో చూస్ ఫైల్ అని చెప్పి మీరు ఎక్కడైతే ఫోటోని సేవ్ చేస్తారో అక్కడికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సిగ్నేచర్ 10 KB to 20 KB జేపీజీ ఫార్మేట్లో 4 cm విత్ 2 cm హైట్ ఉండే విధంగా మనకి సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకుని చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ ఈ విధంగా వైట్ పేపర్ మీద మనకి సిగ్నేచర్ పెట్టిందో స్కాన్ చేసి మనం రెడీగా పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి రెండు అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిన తర్వాత కింద మనకి రెండు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. మీరు క్లారిటీగా ఉందా లేదా అని చూసుకోండి. ఫోటో క్లారిటీగా లేకపోయినా బ్లర్ అయినా మనకి అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది కాబట్టి సో మీరు క్లియర్గా ఉందో లేదా చెక్ చేసుకుని క్లియర్గా లేకపోతే కనుక మరొక ఫోటో అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 10th May 2022. మీ ఫోటో అనేది 10th May 2022 తర్వాత తీసుకున్నారా లేదా అని మనకు అడుగుతున్నారు. ఎస్ అని చెప్పండి. సో మోస్ట్లీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయండి. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో మనకి అది దాని కింద మనకి ఎంటర్ చేసి సో ఒకసారి మీరు మొత్తం అంతా వెరిఫై చేసుకుని ప్రివ్యూ చూసుకున్న తర్వాత మనకి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్ కేసు ఫీజు ఉంటే కనుక అప్లికేషన్ ఫీజు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ ఏదే విధంగా అయితే ఉందో ఈ విధంగా మనకి నీట్గా క్లియర్గా అయితే ఉండాలి. మీకు ఈ విధంగా ఎక్స్ట్రా కలర్ ఉన్నా అలాగే టూ క్లోజ్ ఉన్నా లేదా క్యాప్ పెట్టుకుని ఉన్నా బ్లర్గా ఉన్నా ఓకే, సో మనకి ఈ విధంగా ఇక్కడ మనకి ఇచ్చారు కదా, అలాగే ఫోటో రివర్స్గా ఉన్నా ఓకే, టూ డార్క్గా ఉన్నా మనకి ఫోటో అనేది స్పెట్స్తో తీసుకున్నా ఓకే, అలాగే మనకి సైడ్ నుండి ఫోటో తీసుకున్నా లేదా బాగా చిన్నగా ఫోటో ఉన్నా ఓకే, స్పెట్స్తో ఉన్నా సరే రిజెక్ట్ చేస్తారు. స్పెట్స్తో లేకుండా నార్మల్గా ఫోటో అనేది ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో పైన ఆ విధంగా అయితే మనకి క్లియర్గా విజిబుల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఫోటోగ్రాఫ్స్ అనేవి ఆ విధంగా ఉంటే కనుక మీకు ఫోటో అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత మనకి సో సబ్మిట్ చేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఉంటే అప్లికేషన్ ఫీజు అడుగుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోండి. లాస్ట్లో మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ని కూడా మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్లో మీ ఎస్ఎస్సి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై అయితే చేయొచ్చు. సో మనకి సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇక్కడ నుండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ వచ్చిన తర్వాత డీటెయిల్స్తో మళ్ళీ లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి సిఏపిఎఫ్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ విధానం అనేది. సో వీడియోకి లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.